वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 29వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ భాగంలో రాసలీలలు అనేటువంటి సంఘటనని వ్యాసుల వారు చక్కగా వర్ణించడం జరిగింది. నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి అంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాటగారి వదతాం వరహ శ్రేష్ఠుడైనటువంటి వాడు, మాట్లాడటంలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో ఇంత రాత్రి వేళ మీరందరూ కూడా ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చింది చాలు, అలాగే ఈ ప్రకృతి అందాలను చూసింది చాలు, నన్ను కలుసుకుంది చాలు, ఇక మీరు వెళ్ళండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి సేవించండి, సేవ చేయండి, పిల్లలకి పాలు పట్టండి, దూడలకి ఆ ధేనువుల దగ్గర చేపడానికి వదిలిపెట్టండి, అలాగే భర్త సేవ చేసుకోండి అంటూ స్త్రీ ధర్మాలని, పాతివ్రత్య ధర్మాలని, గృహస్థ ధర్మాలని చెప్పాడు. స్వయంగా పరమాత్ముడు చెప్పినటువంటి స్త్రీ ధర్మాలు మనకి ఈ అధ్యాయంలో, ఈ శ్లోకాలలో నిన్నటి అధ్యాయంలో మనం ప్రస్తావించుకున్నాం. శ్రీకృష్ణుడే చెప్పినటువంటి స్త్రీ ధర్మాలు, పాతివ్రత్య ధర్మాలు అన్నీ కూడా గృహస్థులైనటువంటి వాళ్ళు పాటించవలసినవి. అలాగే మగవారికి ఉంటాయి. అతిథి సేవ చేయడం కానీ, గురువుల్ని సేవించడం కానీ, అలాగే తల్లిదండ్రుల్ని పోషించడం, కుటుంబ భారము మొదలైనటువంటివన్నీ మగవారికి కూడా ఉంటుంది. అయితే వచ్చినటువంటి ఈ గోపికలందరూ కూడా స్వామివారు చెప్పినటువంటి ఆ వచనాలకి ఏ విధంగా వాళ్ళు బాధపడి తర్వాత కాస్త మనసు దిటవ చేసుకుని, గుండె నింబరం చేసుకుని స్వామితో ఏ విధంగా సంభాషించారు, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మొర ఏ విధంగా స్వామికి తెలియచేశారనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో మనం తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న 17వ శ్లోకంలో మనం ఒక విషయం చెప్పుకున్నాం. అవదత్వదతాం శ్రేష్టో వాచః పేశైర్విమోహయన్. గోపికల యొక్క మనసులో ఉన్నటువంటి ప్రేమానురాగాలు, శ్రీకృష్ణుడిపైన ఉన్నటువంటి భక్తి విశ్వాసాలని పరీక్షించడం కోసం అని చెప్పి స్వామి వదతాం వరహ శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇక వాళ్ళతో ఈ విధంగా పలికాడు అని చెప్పి చెప్పుకున్నాం. అక్కడ ఈ గోపికల యొక్క అంతరాత్మలలో ఎటువంటి భావాలు ఉన్నాయి, వాళ్ళందరూ శ్రీకృష్ణుని ఎలా ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలీదా అని నిన్న మనం ప్రస్తావించుకున్నాం కూడా. ఎందుకంటే భావగ్రాహి జనార్దన అన్నప్పుడు సమస్తమైనటువంటి భావాలు, అందరి భావాలు తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇటువంటి గోపికల యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు తెలీదా? ఆ నందుడు, పూర్వాధ్యాయంలో నందుడు అలాగే వ్రజవాసులైనటువంటి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు తెలుసుకుని వాళ్ళని ఆ వరుణలోకంలో వరుణదేవుణ్ణి పూజించడం అది చూశాడు నందుడు. వాళ్ళకి తమ ధామాన్నే చూపించాడు కదా శ్రీకృష్ణుడు. అట్లా వచ్చినటువంటి గోపికల యొక్క మనసులో భావాలు తెలీదా? తెలుసు. కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటల్ని బయటికి చెప్తే అది మనబోటి వాళ్ళు తెలుసుకుని గ్రహించడానికి మాత్రమే అని మనం గ్రహించాలి. ఆయనకు అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో అంతా తెలుసు. కానీ వాళ్ళు చెప్పడం ద్వారా మనలాంటి సామాన్యమైనటువంటి జనులు ఈ లీలని సరిగా అర్థం చేసుకుని
వారిలాగా భగవంతుణ్ణి చేరటానికి సాధన చేస్తారనేటువంటి ఒకే ఒక్క ఉపదేశామృతాన్ని మనకి పంచడానికి మాత్రమే స్వామి ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ చెప్పినటువంటివి కూడా చక్కటి ఉపదేశాలు, స్త్రీ ధర్మాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత చివరికి శ్రవణాదర్శనాధ్యానాన్ మయి భావోను కీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. దాదాపు 10 శ్లోకాలు వెళ్ళిపోండి, ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూనే ఉన్నాడు. ప్రతియాత తతో గృహాన్, మీరు మీ గృహాలకు వెళ్ళిపోండి, ఇంటి దగ్గర కూర్చొని చేసుకోండి. ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనమైనటువంటి నవవిధ భక్తి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వీటి ద్వారా చక్కగా మీరు తరించండి, నా పాదసేవ చేసుకోండి, ఆత్మనివేదన చేసుకోండి. పూర్వమే అంతకుముందు గోపికలు కొంతమంది ఇక్కడికి రాకుండా ఇంటి దగ్గర అక్కడ భర్తలు అడ్డగించినటువంటి స్త్రీలందరూ అదే చేశారు. స్వామి పాదాలలో నిక్షిప్తమైపోయారు, వారు ఐక్యమైపోయారు, ఈ విరహాన్ని తట్టుకోలేరు. శ్రీ సుఖమువాచ, అలా చెప్పిన తర్వాత స్వామి వారి యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆ మాటలు విని గోపికలు ఏ విధంగా వ్యధ చెందారు, మనోవ్యధ చెందారు అనేది 3 శ్లోకాలలో సుఖయోగేంద్రుల వారు పరీక్షితుకి చెప్తున్నారు. ఇది విప్రియమాకర్ణ్య గోప్యో గోవింద భాటితం విషణ్ణా భగ్న చింతామాపుద్దురత్యయాం ఇది విప్రియమాకర్ణ్య. ఈ విధంగా విప్రియమైనటువంటి మాటలు పలికినటువంటి ఎవరు పలికారు? గోవింద భాషితం, సాక్షాత్ గోవిందుడు పలికినటువంటి ఈ విధమైనటువంటి విప్రియ వచనాలకి ఆకర్ణ్య, అవన్నీ విని గోప్య, గోపికా జనమందరూ కూడా విషణ్ణ భగ్న సంకల్పా, వారి యొక్క సంకల్పాలన్నీ భగ్నమైపోయినాయి. విషణ్ణమైనటువంటి వదనాలతో చింతాక్రాంతులైపోతున్నారు. చింతామాపు దురత్యయాం అంటే దాటశక్యము కానటువంటి అటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ, భరించలేనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ చింతామాపు, వ్యధని పొందారు, మనసులో చింతించసాగారు. ఇక కృత్వా ముఖాన్యవసుచ శ్వసనేవ సుష్యత్ బింబాధరాణి చరణేన భువం లిఖంత్యః. ఒక్కొక్కరు వారి వారి యొక్క భావనలు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది చేయలేక ఏం చేయాలి, కొంతమంది కాళ్లతో నేల మీద అలా రాస్తున్నారు. కృత్వా ముఖాన్యవసుచ శ్వసనేన సుష్యత్ బింబాధరాణి చరణేన భువం లిఖంత్యః. అస్త్రై అనమాలంటాను. అశ్రువులు, అశ్రునయనము. అస్త్రైరుపాత్తమశిభిః కుచకుంకుమాని తస్తుర్మృజంత్య ఉరుదుఃఖభరాస్మతూష్ణీం. అస్త్రైరుపాత్తమశిభిః కుచకుంకుమాని తస్తుర్మృజంత్య ఉరుదుఃఖభరాస్మతూష్ణీం. ఏమీ చేయలేక ఆ కన్నీరు మున్నీరైపోతూ పాపం ఎటూ వెళ్ళలేక, కాలు అడుగు వెనక్కి పడదు, ముందుకు పడలేక, ఈయనేమన్నా ముందుకు రావద్దంటున్నా, ఆయనేమన్నా వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా చివరికి అక్కడే నిలబడిపోయారు. కృత్వా ముఖాన్యవసుచ శ్వసనేవ సుష్యత్, శ్వసనము వేడి తూర్పుల వలన, ఆ వేడి గాలుల వలన ఏడుస్తూ ఓ పక్కన అశ్రునయనములతో సుష్యత్ బింబాధరాణి, బింబ అధరాణి, ఎర్రనైనటువంటి ఆ పెదవులు అవన్నీ కూడా వాడిపోయి వేడి గాలులకి, వేడి నిట్టూర్పులకి. చరణేన భువం లిఖంత్యః, వారి యొక్క చరణములతో భువం లిఖంత్యః, నేల మీద అలా 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 గీతూ, ఏమీ తోచనప్పుడు, ఏమి అంటే ఏ ఆలోచన రానప్పుడు చేసేటువంటి అంగవికారాలు ఏవైతే ఉంటాయో, ముఖ కవళికలు కానీ, శరీరాదులు కానీ, లేకపోతే చేతులు, హస్తములు కానీ, చరణములు కానీ, ఏ విధంగా అయితే ఆలోచన కుదరనప్పుడు ఎటు చేయాలి, ముందుగా వెనక అనేటువంటి ఆలోచన రానప్పుడు చేసేటువంటి అంగ వికారాదులన్నీ చేస్తున్నారు. అంటే ఆ ఎడమ కాళ్ళ బొటన వేళ్లతో నేలను అలా అలా గీరుతూ ఉండడం. ఇంకా చెప్పాలంటే కుడికాలి బొటన వేలు నేలకి రాస్తే పతివ్రతలైనటువంటి స్త్రీలకి నిప్పు వస్తుంది, అగ్ని వస్తుంది, యోగాగ్ని అంటారు. దక్షయజ్ఞంలో సతీదేవి అలా దగ్ధమైపోయింది. అటువంటి అగ్ని ఆవిడ ఆ కుడికాలి బొటన వేలు నేలకి రాసి యోగాగ్నిని సృష్టించుకుని ఆ అగ్నిలో దగ్ధమైనటువంటి దక్షయజ్ఞంలో సతీదేవి. ఇక్కడ ఎడమకాలి యొక్క కాలితో ఆ బొటన వేలుతో నేలకి ఎగిస్తున్నారు. చరణేన భువం లిఖంత్యః,
అటువంటి అశ్రునయనాలతో ఆ ముఖం ఆ విధంగా పెట్టుకుని అశ్రైరుపాత్త మషిభిహి మషిభిహి ఆ కళ్ళకి పెట్టుకున్నటువంటి ఆ అశ్రువులు అలా తుడుచుకుంటూ ఆ కన్నీరు అటు ఇటు తుడుచుకునేటప్పటికీ ఆ నయనాలకి పెట్టుకున్నటువంటి మషిభిహి కాటుక ఏదైతే ఉందో ఆ కాటుకంతా చెరిగిపోయింది పాపం. అసలే సుఖం కాటుకతో వచ్చారు రావటం. ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యత్యస్తంగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, శరీరంగా ఆభరణాలు సరిగ్గా పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు అపసవ్యంగా వేసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళు కాస్త అసలే అలా వచ్చి స్వామి ఈ విధంగా మాట్లాడేటప్పటికి ఆ ఉన్నటువంటి కాటు కాస్త ఇంకా మషిభి కుచ కుంకుమాని వారి యొక్క వక్షస్థలం మీద శరీరాల మీద రాసుకున్నటువంటి చక్కటి చందనాదులు మొదలైనటువంటివన్నీ కూడా ఈ అశ్రు నయనాల వలన వచ్చినటువంటి కంటి ధారలతో తుడుచుకుంటూ అవన్నీ ఆ కుంకుమలు పోయినాయి, ఆ చందనాదులు పోయినాయి, ఆ కాటుకలు కాస్త ముఖమంతా మొహమంతా బోరుమంటూ ఏడుస్తున్నారు పాపం. ఏమి చేసేది లేక తస్తు అలాగే నిలబడిపోయారు. ఎలా? తూష్ణీం తస్తు ఏమి మాట్లాడలేక అలా ఉండిపోయారు. తూష్ణీం తస్తుర్మృజంత్య ఉరు దుఃఖ భరాస్మతూష్ణీం. మృజంత్య అంటే తుడుచుకోవటం, ఆ వస్తున్నటువంటి అశ్రుధారాన్ని తుడుచుకుంటూ ఆ కంజలం ఆ కాటుక అలాగే శరీరం మీద ధరించినటువంటి ఆ చందనాదుల్ని ఆ నీటితో అన్ని పోయినాయి, చందనాదులు పోయినాయి, గంధములు పోయినాయి. ఉరు దుఃఖ భరాస్మ విపరీతమైనటువంటి దుఃఖ భారాన్ని వహిస్తూ పాపం వాళ్ళు ఎటు అడుగు వెయ్యలేక అక్కడే నిలబడిపోయారయ్యా. తూష్ణి అంటే మౌనంగా అక్కడే ఉండిపోయారు. పైగా ప్రేష్టం ప్రియేతరమివ ప్రతిభాషమాణం కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామా నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించిత్ సంరంభ సంరంభ గద్గద గిరోబ్రువతానురక్తా సంరంభ గద్గద గిరోబ్రువతానురక్తా. చివరికి ధైర్యం చేసుకుని గద్గదమైనటువంటి స్వరంతో వణుకుతున్నటువంటి కంఠస్వరంతో మెల్లగా స్వామి వారికి వారి యొక్క వినతులు విన్నవించుకుంటున్నారు. ప్రేష్టం ప్రియేతరమివ ప్రతిభాషమానం. మొత్తం ఈయనే సర్వస్వం అని వీళ్ళు వస్తే, ప్రేమతో ఆత్మీయతతో వీళ్ళు వస్తే ఈయన ఎలా మాట్లాడారు? ప్రియ ఇతరమివ ప్రతిభాషమానం, ప్రియేతరుల్లాగా మాట్లాడాడు, అయిష్టంగా మాట్లాడాడు, మీరంతే నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడేశాడు. సర్వస్వం ఈయనే అని చెప్పి వాళ్ళు వస్తే ఆయన ఏమన్నా ప్రియ ఇతరమివ ప్రతిభాషమానం. తిరిగి సమాధానం అట్లా చెప్పాడు. ఏమైంది ఇప్పుడు? ఇట్లా వచ్చారంటే వెళ్ళిపోండి అని చెప్పారంటే చెంప మీద పెళ్లిమని కొట్టినట్టు చెప్పేశాడు. కానీ పరీక్షే, సాధకుడికి అయినటువంటి వాడికి వచ్చే పరీక్షలు అవన్నీ కూడా ధైర్యంగా వీళ్ళు నెగ్గుకొస్తున్నారు. ఆలోచనలో గాని సాహసంలో గాని పురుషుల కంటే స్త్రీలు చాలా చక్కగా ఆలోచించగలరు, సాహసంతో ఒక అడుగు ముందుకు వేయగలరు, తప్పకుండా వేయగలరు. ఈ మాట వినేటప్పటికి వెనకాల నుంచి మానవుడు దగ్గుతుంది చూసారా? ప్రేష్టం ప్రియేతరమివ ప్రతిభాషమాణం కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామా కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామా. శ్రీకృష్ణుని పట్లే, శ్రీకృష్ణుని యందే వినివర్తిత సర్వకామా, వారి యొక్క సమస్తమైనటువంటి కోరికలు శ్రీకృష్ణునికే సమర్పించేశారు. సర్వకామా అనేటువంటి పదంలో వారి యొక్క సమస్తమైనటువంటివి అని అర్థం అక్కడ. అంటే చివరికి వారి బంధువుల్ని, పుత్రుల్ని, భర్తలని, మొత్తం సమస్తమైనటువంటి స్నేహితుల్ని అందరినీ స్వామికే అర్పించి అన్నీ నీవే అని చెప్పడం దాని అర్థం. అట్లా వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చేసారు, వాళ్ళనందరినీ కాదని చెప్పి. వినివర్తిత సర్వకామ, ఇక వాళ్ళకి ఏ కోరికలు లేవు, పరమాత్మలో ఐక్యం అవటం ఒక్కటి తప్ప. అది దాని అర్థం. బంధువులు అన్నీ నువ్వే, త్వమేవ మాతాచ పితాత్వమేవ అనుకుని వచ్చినటువంటి పదం అక్కడ వినివర్తిత సర్వకామ కృష్ణం. అట్లాంటి శ్రీకృష్ణుడు ఎలా మాట్లాడాడు? ప్రియేతరమివ ప్రతిభాషమా, మీరు నాకు ప్రియులు కాదన్నట్టుగా వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోండి 10 సార్లు అన్నాడు, 10 శ్లోకాలు. నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించిత్ కించిత్. నేత్రే విమృజ్య, ఆ అశ్రుధారలు అలా జలపాతాల్లాగా వస్తున్నటువంటి ఆ కన్నీటి ధారల్ని ఒక్కసారిగా, కన్నీటి ధారల్ని ఏడుస్తున్నటువంటి ఆ స్వరాన్ని, ఆ నేత్రాలని ఒకసారి తుడుచుకుని సంరంభ గద్గద గిరహ అంటే వాక్కులు. ఎటువంటి వాక్కులు? గద్గద గిరహ, వణుకుతున్నటువంటి స్వరంతో చెప్పాలా లేదా? చెప్తే మళ్ళీ ఏం క్లాస్ పీకుతాడో మహానుభావుడు.
ఆయనకి చెప్పగలిగినంత వాళ్ళమా మనం. కాబట్టి ఏమీ మాట్లాడకుండా చూడటానికి వస్తేనే ఈ విధంగా ధర్మాలు చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన ధర్మాలన్నింటికి కూడా ఇప్పుడు వీళ్ళు ప్రతి సమాధానం చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. ఆయన్ని నమ్మించాలి, ఒప్పించాలి, విశ్వాసం కలిగించాలి. నీవే మాకు సర్వస్వం అని చెప్పి ఆయనకి నమ్మకం కలిగించాలి. ఆ దృఢమైనటువంటి నమ్మకం కలిగించే 10 శ్లోకాలు రాబోతున్నాయి తర్వాత రేపటి పాఠం. సంరంభ గద్గదగిరో బ్రువత అబ్రువత అనురక్త, బ్రువత అనురక్త, అబ్రువత అనురక్త. స్వామి మీద ఉండేటువంటి అనురక్తితో, స్వామి మీద ఉండేటువంటి భక్తి పారవశ్యంతో, గద్గద స్వరంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఇక వెనక్కి వెళ్ళలేదు, అంతా ఆ విధంగా నిశ్చయించుకుని మరి వచ్చేశారు. అట్లా సాహసోపేతమైన నిశ్చయాత్మకమైనటువంటి అడుగులు ముందుకు వేస్తున్నారు వనితామూర్తులు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గోపికలు. స్త్రీణాం ద్విగుణమాహారం చత్వారోపి విచక్షణ అన్నారు. స్త్రీలకు ఎప్పుడు కూడా మగవారి కంటే కూడా అధికమైనటువంటి విధంగా ఉంటుంది శక్తి. ఆలోచనలో 4 రెట్లు ఉంటుంది. సాహసం చేయడంలో 6 రెట్లు మగవారి కంటే, పురుషుల కంటే అధికులైనటువంటి వారు స్త్రీలు ఎప్పుడు కూడా. మగవారు చేద్దామా వద్దా అని నిశ్చయించుకునే లోపల వారు చేస్తారు. అట్లా ప్రతి సమాధానం చెప్పడంలో కూడా స్త్రీ ఆధిక్యత, వారి యొక్క ఆలోచన ధోరణిని కవులు చాలా మంది ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే గోప్య ఊచు, అప్పుడు ఆలోచించుకుని నిర్ణయించుకుని గోపికాజనులు అంటున్నారు, మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సంచ్యద్య సర్వ విషయాంస్తవ పాదమూలం భక్తా భజస్వ, భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్, మాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతే ముముక్షు, దేవో యథా ఆది పురుషో భజతే ముముక్షు. ముముక్షుని కోరుకునేటువంటి వాళ్ళు, మోక్షాన్ని కోరుకునేటువంటి యోగ పురుషులైనటువంటి వాళ్ళకి ఆది పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే చక్కగా వాళ్ళని అనుగ్రహిస్తాడో అలా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ వేరుకుంటున్నారు. ముముక్షులు, చక్కటి మహర్షులు, మోక్షాన్నే కోరుకునేటువంటి మహర్షులు, యోగులు, సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆ స్వామిని, ఆది పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని, శ్రీమన్నారాయణుని ఏ విధంగా సేవిస్తారో అట్లా సేవించడానికి వచ్చాం. శ్రీ మహావిష్ణువు వాళ్ళని ఏ విధంగా అయితే అనుగ్రహిస్తాడో నువ్వు అలా మమ్మల్ని అనుగ్రహించు అని చక్కగా శ్రీ మహావిష్ణువుతో పోల్చేశారు. వీళ్ళు మేము ముముక్షులం అనే పదం చెప్పేశారు. ఇక్కడ ముక్తిని కోరుకోవడానికి వచ్చాం, ఇంకా రాసలేలో ఏమిటి? కాబట్టి ఆ మోక్షం కోరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళతో పోల్చారు కాబట్టి ఇక్కడ అశ్లీలం అనేటువంటిది లేనే లేదు. మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం, నృశంసం అనేటువంటి ఇది కఠినమైనటువంటి వచనాలు. అంత కఠినమైనటువంటి వచనాలు మేము తట్టుకోలేం కృష్ణ కన్నయ్య. మైవం విభో అర్హతి భవాన్, భవాన్ నా అర్హతి మైవం విభో. ఈ విధంగా పలకడానికి నువ్వు తగినటువంటి వాడి కాదు కృష్ణ. నీ నోట్లోంచి మధురమైనటువంటి వాక్కులు వస్తూ ఉంటాయి, ఆ తీయటి వచనాలు పలకటంటే మేము అలా వింటూ తరించిపోతూ ఉంటాం. అలాంటిది ఇంత కఠినంగా పలుకుతావు మా పట్ల. గదితుం దృశంసం, ఇంత కఠినమైనటువంటి పలుకులు మాట్లాడతావు మా పట్ల, వెళ్ళిపోమంటావా? సంచ్యద్య సర్వ విషయాంస్తవ పాదమూలం, సర్వ విషయాన్ తవ పాదమూలం సంచ్యద్య. త్యజ్య అంటే విడిచిపెట్టడం. సంచ్యద్య పూర్తిగా నీ పాదాల యొక్క మూలంలోనే, నీ పాదాల చెంతలోనే సర్వ విషయాలని వదిలిపెట్టేశాం. ఎప్పుడైతే నీ పాదమూలం మాకు దక్కిందో, గోవర్ధనగిరి పర్వతం ఆ విధంగా అందరి ముందు స్వామి అలా ఉద్ధరణ చేసిన క్షణం నుంచి కూడా గోపికల మనస్సులు మామూలుగా లేవు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశారు ఆయన యొక్క లీల. మిగతావన్నీ లీలలు కొంతమంది చెప్పారు, కొంతమంది తెలుసుకున్నారు, కొంతమంది విన్నారు, నిజమో కాదో అనుకున్నారు. కానీ గోవర్ధనగిరి లీల చూసేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు. అందులోనూ చిన్నప్పటి నుంచి అన్ని లీలలు ప్రదర్శించారు స్వామి. ఆ గోపికలు గాని, వ్రజ బాలకులు గాని, వాళ్ళ యొక్క అదృష్టమే అదృష్టం కదా. అదే ముందు ముందు మొత్తం ఈ 10 శ్లోకాలు అదే వర్ణిస్తారు. మా అదృష్టం ఎంత చెప్పాలి. సంచ్యద్య సర్వ విషయాంస్తవ పాదమూలం, అట్లాంటిది మా సర్వ విషయాలని, ఇక్కడ విషయాలు అంటేనండి ఇందాక చెప్పుకున్నట్టుగా త్వమేవ మాతా చ త్వమేవ పిత, మొత్తం బంధువర్గాన్ని కూడా నీ కాదని చెప్పి నీ పాదాలని ఆశ్రయించి వచ్చిన వాళ్ళము అని అంటున్నారు. సర్వ విషయాలు అంటే అది. ఇంద్రియ సుఖాలని వదిలేశాము, బంధువుల్ని వదిలేశాము, భవసాగరాన్ని, సంసార సముద్రాన్ని వదిలేశాము. ఇక పిల్ల లేదు, జల్లా లేదు, ఏమీ లేదు. ఇక మాకు ఒకటే ఆశ్రయం, నీ పాదము, నీ పాద పద్మాల చెంతే మా యొక్క జీవితం.
భక్తా భజస్వ భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మన్. దురవగ్రహ, దురవగ్రహ అనేది సంబోధన వాచకం. అంటే నీవు సర్వస్వతంత్రుడివి. నీవు ఓ సర్వస్వతంత్ర శ్రీకృష్ణ పరమాత్మ, భక్తా భజస్వ మాత్యజ అస్మాన్. భక్తుల్ని కాపాడినట్టు మమ్మల్ని కాపాడు నాయన. నీ పాదాల చెంత మేము చేరుకున్నాం. మాత్యజ అస్మాన్, మమ్మల్ని విడిచిపెట్టకుండా భక్తుల్ని కాపాడినట్టుగా కాపాడు. ఎటువంటి భక్తులు? ముముక్షూన్ భజతే ఆది పురుషో యథ. ఏ విధంగా అయితే మోక్షం కోరుకుని యోగ సాధకులైనటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువుని సేవిస్తారో అలా సేవించడానికి వచ్చినటువంటి భక్తులం మేము. కాబట్టి మా త్యజ, మమ్మల్ని విడిచిపెట్టమాకు, మమ్మల్ని ఛేదించమాకు, వెళ్ళిపోమని చెప్పమాకు, నేను భరించలేను అని చెప్పి వేడుకుంటున్నారు అక్కడ. అంతేకాకుండా నువ్వు ధర్మాలు చెప్పావు, ఎన్నో ధర్మాలు చెప్పావు. స్త్రీ ధర్మాలు, పాతివ్రత్య ధర్మాలు, గృహస్థ ధర్మాలు ఎన్నో చెప్పావు. యత్పత్యపత్య, యత్తు పతి ప్లస్ అపత్య, అపత్యం అంటే సంతానం. యత్పత్యపత్య సుహృదామనువృత్తిరంగ స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మ విదాత్వయోక్తం. అస్త్వేవమేతదుపదేశ పదే త్వయీశే ప్రేష్ఠో భవాంస్తనుభృతాం కిల బంధురాత్మ. నువ్వేదైతే ధర్మాలు చెప్పావో నిజంగా ఆ ధర్మాలు చెప్పడానికి నీవే తగినవాడి. ఎందుకంటే నువ్వు ఎట్లాంటి వాడివి? ధర్మజ్ఞుడు అయినటువంటి వాడు. ధర్మజ్ఞ అంటే ధర్మం తెలిసినటువంటి వాడు. ధర్మవిద త్వయా ఉక్తం త్వయోక్తం. నీ చేత ఏదైతే ధర్మం పలకబడిందో, ఈ విధంగా ఇంత కాలరాత్రి వేళ ఈ విధంగా రాకూడదు, క్రూరమృగాలు ఉంటాయి, బంధువుల్ని వదిలిపెట్టి రాకూడదు, పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని రావాలి, ఇట్లా రాకూడదు, భర్తల్ని సేవించండి, పిల్లల్ని సేవించండి అని ఏవైతే పతి ధర్మాలు, స్త్రీ ధర్మాలు చెప్పావో, స్త్రీణాం స్వధర్మ ఇది, స్త్రీలకి స్వధర్మం అని నువ్వు చెప్పినటువంటివి అవన్నీ కూడా ఏ విషయంలో? యత్ పత్య అపత్య, పతి ప్లస్ అపత్య పత్యపత్య. ఏవైతే పతి ధర్మాలు, అపత్య ధర్మాలు, పిల్లల్ని చూసుకునేవి, భర్తని సేవించేటువంటివి. సుహృదాం, సుహృదులు అంటే భర్త పిల్లవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ సుహృదులే. సుహృత్, హృదయంతో సమానమైన వాళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు అని. ఆత్మీయులు అంటే తల్లిదండ్రులు వస్తారు, అత్తమామలు వస్తారు, బంధువులు వస్తారు, మరుదులు వస్తారు, అందరూ వస్తారు. సుహృదాం అనువృత్తిరంగా, వాళ్ళని సేవించడం అనేటువంటి దాన్ని మించినటువంటి ధర్మం ఇంకోటి లేదని నువ్వు ఏదైతే ధర్మం చెప్పావో, అస్త్వేవమేతదుపదేశ పదే త్వయి ఈశే, హే ఈశ, ఓ పరమేశ, ఇది త్వత్ ఉపదేశ పదే, ఇటువంటి ధర్మాలు ఉపదేశించడానికి నీవే తగినటువంటి వాడు. అటువంటి స్థాయి కలిగిన ధర్మజ్ఞుడివి నీవు. ప్రేష్ఠో భవాంస్తనుభృతాం కిల బంధురాత్మ. తనుభృతాం అంటే తనువుని ధరించినటువంటి వాళ్ళు ఎవరైతే దేహధారులు ఉంటారో, ఈ శరీరధారులు ఎవరైతే ఉంటారో, ఆ దేహధారులందరికీ కూడా నీవు ప్రియతముడు అయినటువంటి వాడు, ప్రియుడైనటువంటి వాడు. నీవే బంధువు, నీవే ఆత్మ. ప్రేష్ఠ ప్రియతమ బంధువు, నీవే బంధువు, నీవే ఆత్మ, నీవే ఆత్మస్వరూపివి, నీవే బంధువి, నీవే ప్రియమైనటువంటి వాడు. ఎవరందరికీ? తనుభృతాం, దేహధారులైనటువంటి సమస్త ప్రాణులకి కూడా, మనుషులకే కాదు, స్థావర జంగమాలైనటువంటి అన్నిటికీ కూడా నీవే బంధువు, నీవే ఆత్మ. వైవేవ ఆత్మ త్వమేవ పిత, అంతే అంటూ ఆ విధంగా కీర్తించారు. దీన్నే పోతనామాత్యుడు చక్కగా, పోతన ఆర్యుడు పతులన్ బిడ్డల బంధులన్ సతులకు, పతులన్ బిడ్డల బంధులన్ సతులకు పాటించుటే ధర్మ పద్ధతి యౌనంటివి. ధర్మ పద్ధతి అన్నావు నువ్వు. పతులని, బిడ్డలని, బంధువులని సేవించడమే సతులకు పాటించుటే ధర్మ పద్ధతి యౌనంటివి దేహధారిణులకు ధర్మజ్ఞ. హే ధర్మజ్ఞ, చింతింపుమా. ఒక్కసారి ఆలోచించిన ఆయన, ఒక్కసారి ఆలోచించు అంటే బ్రేక్ వేశారు అక్కడ. ఇప్పుడు ప్లేట్ రివర్స్ చేస్తారు అంటే ఇదే దాన్ని, ఇదే రూల్ ని ఆయనకు అప్లై చేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పు. చింతింపుమా పతి పుత్రాదిక నామమూర్తి బగుచున్ భాసిల్లు నీయందు తత్పతి పుత్రాదిక వాంఛలన్ సలిపి భాసంభావించుటన్యాయమే. నేను చేస్తున్నది అన్యాయం అంటావా? మాది అన్యాయమా? నువ్వు చెప్పింది ధర్మమా అని చెప్పి అదే మాటని రివర్స్ కొట్టాడు. అదిరిపోయాడు, ఆశ్చర్యపోయాడు మహానుభావుడు. ఏమిటి చెప్పింది అంటే,
సరే, నువ్వు బాగా చెప్పింది బాగానే ఉంది. భర్తల్ని సేవించాలి, పిల్లల్ని సేవించాలి, బంధువుల్ని సేవించాలి, అత్తమామని సేవించాలన్న బాగానే ఉంది. ఈ మగడు, కొడుకు, బంధువు, అత్త, మామ, తల్లి, తండ్రి ఇట్లా అనేకమైనటువంటి పేర్లు ధరించిన వాడవై నువ్వే ప్రకాశిస్తూ వాళ్ళందరిలో అట్లాంటి నీయందు అలాంటి దేహదారులైనటువంటి స్త్రీలు పతిసుతాదుల పట్ల ఏ విధంగా వాళ్ళ కోరికలు తీర్చుకున్నారో అట్లాంటి కోరికలు నీ పట్ల తీర్చుకోవడం అన్యాయం అంటావా చెప్పు అన్నాడు. నిలబెట్టేశారు. ఆయన ఏదో సత్యశోధన చేస్తాను, ఆ విధంగా చేస్తానని చెప్పి మాట్లాడాడు. వీళ్ళు దానికి రివర్స్ కొడుతున్నారు. ఏమని అద్భుతంగా ఉంది సార్. ఏమని చెప్తున్నారు ఇక్కడ? పతిపుత్రాదిక నామమూర్తి వగుచన్. పతి పుత్రుడు ఈ విధమైనటువంటి స్టేజీలు డిఫరెంట్, కానీ లోపల ఉండేటువంటి ఎవరు? ఆత్మ, పరమాత్మ ఒకడే. ఉదాహరణకి భర్త. భర్త అంటే ఈ శరీరానికి అతడు భర్త ఆమెకు. ఆ శరీరం పోయిన తర్వాత అసలైనటువంటి లోపల ఆత్మస్వరూపుడు ఎవరు? పరమాత్మ. ఆయన కదా అసలు భర్త. ఈ దేహం ఏముంది, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత పోతుంది. అసలైనటువంటి ఎప్పటికీ పోనటువంటి ఆత్మ, లోపల ఉన్నటువంటి ఆత్మ, అసలైనటువంటి భర్త ఆయన కదా. లేకపోతే దేహం ఎక్కడుంటుంది? ఆత్మ లేకపోతే దేహం ఎక్కడుంటుంది? కాబట్టి నాకు ఆయన భర్త కరెక్టే, ఈ భర్తకి కూడా భర్తమైనటువంటి నిన్ను పూజించడం మా తప్ప. లోపల ఉండేటువంటి ఆత్మస్వరూపం నువ్వే. అది భర్త అంటే నువ్వే, మామ అంటే నువ్వే, తండ్రి అంటే నువ్వే, కొడుకు అంటే నువ్వే. అట్లా మగడు, కొడుకు మొన్నకు పేరు ధరించిన వాడిపై ప్రకాశించేటువంటి నీయందు అలాంటి దేహదారులైనటువంటి సామాన్య జనులు స్త్రీలు, వాళ్ళ పట్ల ఎటువంటి ప్రేమలు చూపించామో, ఏ ఏ కోరికలు తీర్చుకున్నామో అవి నీ పట్ల కోరికలు తీర్చుకుంటే అన్యాయం అంటావా అని చెప్పి చెప్తున్నారు అక్కడ. అది దాని ఉద్దేశం అక్కడ. ఆ విధంగా పోతనార్యుడు చక్కగా నిలబెట్టేశాడు మొత్తం అంతా. తర్వాత కుర్వంతి త్వయిరతిం కుశలాస్వ ఆత్మన్ ఆత్మన్ కుర్వంతి త్వయిరతిం కుశలాస్వ ఆత్మన్. హే ఆత్మన్ అని సంబోధన కూడా ఎంత చక్కగా వేశారు. హే ఆత్మన్ అంటే నువ్వు మామూలు వాడి కాదు, మా ఆత్మస్వరూపుడివి అని చెప్తున్నారు. పరమాత్ముడు. హే ఆత్మ. నిత్య ప్రియే పతిసుతాదిభిరా ఆర్తిదైత్యం తన్నః ప్రసీద పరమేశ్వరమాస్మ చింజ్యా ఆశాంధృతాం త్వయి చిరాత్ అరవిందనేత్ర. అరవిందనేత్ర, హే అరవిందనేత్ర, హే ఆత్మన్ అంటూ సంబోధన వాచకాలు. అరవిందనేత్ర, పద్మపత్రాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అరవిందనేత్ర. హే ఆత్మన్, సమస్తమైనటువంటి ప్రాణికోటిలో ఉన్న ఆత్మస్వరూపుడివి, మా ఆత్మ నీవే, మాలో ఉన్నటువంటి వాడివి నీవే, ఇంకెవరు లేరు. కుర్వంతి త్వయి రతిం కుశలాస్వ ఆత్మన్ నిత్య ప్రియే పతిసుతాదిభిరార్తిదైత్యం అంటూ ఎప్పటి నుండి ఉన్నటువంటి ఆశని తుంచివేయకు నాయన. నీ మీద ఆశ ఎప్పటి నుంచో పెట్టుకున్నాం మేము. అంతేకాకుండా ఆత్మజ్ఞాన నిపుణులైనటువంటి వాళ్ళు కుశలాహ అనే పదం పెట్టారు. కుశలాహ అంటే ఎవరయ్యా? కుశలు అంటే యోగులైనటువంటి వాళ్ళు. కేవలం వారిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం భగవంతుడి అని తెలుసుకునేటువంటి ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో, ఆత్మజ్ఞాన విశారదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుశలాహ, యోగ సాధకులు. అట్లాంటి యోగ సాధకులైనటువంటి వాళ్ళు కుర్వంతి త్వయి రతిం, నీయందే ప్రేమ కలిగి ఉంటారు. ఇక వారికి ఏమీ రుచించవు, నువ్వుంటే చాలు, ఇంకేం అక్కర్లా. వాళ్ళకి ప్రేమ అలాగే దైవము అన్నీ నీవే. అట్లాంటి నీవు నిత్య ప్రియే పతిసుతాద్విరార్తిదైత్యం. అట్లా ఉన్నటువంటి నీవు ఆత్మస్వరూపుడివి, ఆత్మస్వరూపమైనటువంటి నీవు నిత్య ప్రియుడివి నాయన. దుఃఖాన్ని మిగిల్చేటువంటి వీళ్ళందరూ ఉన్నారు చూసారా, ఆర్తి అంటే కష్టాలు, బాధలు. ఇట్లాంటి కష్టాలు కలిగించే ఈ సంసార బంధాలకి ఆలవాలమైనటువంటి మిగతా వాళ్ళందరూ దేనికి చెప్పు? నువ్వుంటే చాలు. నువ్వు నిత్యప్రియుడివి, మాకు ఆనందం కలిగించేవాడివి నీవు. అట్లాంటి నీవు ఉంటే చాలు. మిగతా వాళ్ళు కిం పతి సుత ఆదిభి ఆర్తిదై కిం, దుఃఖాన్ని కలిగించేటువంటి మిగతా దేహాలు మాకెందుకయ్యా? నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు కావాలి మాకు. వాళ్ళు దేహాలు, నువ్వు ఆత్మవి. పతి సుతుడు అనే పేర్లు పెట్టుకున్నటువంటి దేహాలు మాత్రమే వాళ్ళు మాకు అక్కర్లేదు, వాళ్ళతో కష్టాలే మాకు అక్కర్లేదు అన్నారు. తన్న ప్రసీద పరమేశ్వరమాస్మ చింద్య. కాబట్టి హే భగవాన్ ప్రసీద, అరవింద నేత్ర ప్రసీద,
మా పట్ల ప్రసన్నం కా స్వామి పరమేశ్వర. మాస్మ చింద్యా ఆశాం ధృతాం త్వయి చిరాత్. త్వయి చిరాత్, నీ పట్ల మేము ఎంతో కాలం నుంచి పెట్టుకున్నటువంటి ఆశ, మాస్మ చింద్యా, ఆశని తుంచివేయి మాకు, అలా పాడు చేయి, భగ్నం చేయి మాకు మా ఆశని. ఎట్లాంటి ఆశ? త్వయి చిరాత్, నీ పట్ల మేము ధృతాం, మనసారా ధరించినటువంటి ఆశని నువ్వు అలా చెల్లాచెదరు చేయి మాకు. మాటలతో అలా పొడిచి పారేసి ఉండాలి. అటువంటి మాటలు మాట్లాడమాకు. మా ఆశలు నెరవేర్చు. మేము వచ్చినటువంటి పని ఏంటంటే నీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాం అంటూ హే అరవింద నేత్ర అంటూ ఆర్తితో వాళ్ళ కష్టాలని చెప్పుకుంటున్నారు పాపం. అంతేకాకుండా చిత్తం సుఖేన భవతాపహృతం గృహేషు, మొత్తం మా చిత్తాన్ని, మా ఆలోచనని, మా బుద్ధిని అంతా నువ్వే హరించావు. చిత్తం సుఖేన భవతాపహృతం గృహేషు ఎన్నిర్విషత్యుత కరావపి గృహ్య కృత్యే, ఎన్నిర్విషత్యుత కరావపి గృహ్య కృత్యే పాదౌ పదం న చలతస్తవ పాదమూలాత్ యామః కథం వ్రజమధో కరవామ కిం వా. ఇంతకాలం ఏదో తెలియక ఏవో ఆలోచనలు చేసుకుంటూ ఏదో గృహకృత్యాల్లో నిమగ్నమైపోయాం. ఇవే కదా సంసారం అంటే అనుకుని ఏవో సుఖాల్లో పడిపోయాం. ఆ గృహ కార్యాలలో నిమత్తమైపోయాం. మాకు తెలియకుండా మా బుద్ధులకి, మా మనసుకి తగ్గట్టుగా మా కరావపి, మా చేతులు కూడా, మా ఇంద్రియాలు కూడా, మా చరణములు కూడా మా బుద్ధికి తగ్గట్టుగా అనుసరిస్తూ ఏవో గృహ కార్యాలలో రోజు అదే పని సరిపోయింది. కానీ ఇప్పుడు చిత్తం సుఖేన భవతా అపహృతం, కానీ ఇప్పుడు మా చిత్తం నీ చేత అపహరించబడింది. నువ్వు దొంగిలించేశావు, దొంగవి. చిత్తం సుఖేన, ఇప్పుడు మా చిత్తం సుఖంగా ఉంది. ఎందుకంటే వేరే అనవసరమైనటువంటి చెత్త అంతా మా బుర్రలో లేదు. కేవలం మోక్ష ఇచ్ఛ మాత్రమే, నీ పాదాల చెంతకి చేరాలనేటువంటి ముక్తి సాధించేటువంటి ఏకైకమైనటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం మాత్రమే. చిత్తం సుఖేన భవతాపహృతం. అంతేగాని గృహ కార్యాలలో, గృహకృత్యాలలో అనే అనవసరమైనటువంటి పద్ధతులన్నీ తెలియనప్పుడు చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోతే పాదాలు కదులుతున్నాయి అనుకున్నావా? పాదౌ పదం నచలతి, నచలతి పాదౌ, మా పాదములు ఇక్కడి నుంచి నచలతి, కలంటలు అడుగు వెయ్యలేకపోతున్నాయి. ఎందుకనంటే తవ పాదమూలాః యామ కథం వ్రజమధో కరవామ కిం వా. ఎందుకంటే మా పాదములు నీ పాదాలని ఆశ్రయించడానికి వచ్చాయి తప్ప వెనక్కి వెళ్ళటానికి కాదయ్యా. తవ పాదమూలాత్ యామః కథం యామః, అట్లాంటిది వెనక్కి ఎట్లా వెళ్తాం? కథం వ్రజమధో కరవామ కిం వా, ఆ వ్రజానికి ఎలా వెళ్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేయమంటావు? కిం కరవామ, వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి మళ్ళీ ఆ దేహాన్ని సేవించాలా? ఎట్లాంటి దేహాలు? దాంట్లో ఉన్నది నీవే కదా. అట్లాంటిది నిన్ను ఇక్కడ సేవిస్తే తప్పంటావేమిటి అని చెప్పి మన చరణాలు, మన పాదములు, మన హస్తములు, మన నోరు, మన శ్రవణేంద్రియాలు ఇవన్నీ కూడా ఉన్న దేనికై అంటే కేవలం నిన్ను సేవించడానికే కదా అని చెప్పి కూడా పోతనార్యుడు రాశాడు. నీ పాద కమలంబు నెమ్మి దగ్గర గాని తరలిపోవంగ పాదములు రావు. ఈ నీ పాదకమలాలు సేవ చేయడానికి వచ్చినటువంటి, పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఈ పాదాలు తరలిపోవంగ పాదములు రావు. వెనక్కి వెళ్ళటానికి మళ్ళీ పాదాలు రావట్లా కృష్ణ. నీ కరాబ్జంబులు నెరినంటి తివగాని, నీ చేతులు పట్టుకుని ఆ చక్కటి అరవిందం లాంటి నీ హస్తాలు పట్టుకుని ఇంకో 2 అడుగులు వేయమంటే వేస్తాం గాని ఈ చేతులతో మళ్ళీ అక్కడ సేవ చేయడానికి కాదు. నీ కరాబ్జంబులు నెరినంటి తివగాని తక్కిన పనికి హస్తములు సొరవు. వేరే ఇతర పనులకి ఈ చేతులు పనికిరావు, ఇంకా కేవలం నీ చేయి పట్టుకోవడానికే మేము వచ్చాం. నీ వాగమృత ధార నిండ క్రోలగదాని చెవులన్య భాషలు సేరి వినవు. ఈ చెవులు నీ యొక్క అమృతమైనటువంటి వాగమృత ధారల్ని వినటానికే గాని, నీ కీర్తనలు వినటానికే గాని ఈ చెవులు అన్యమైనటువంటి వినటానికి ఇష్టపడట్లా. నీ సుందరాకృతి నియతి చూడంగగాని చూడవన్యవంబులు చూటి కవలు. ఈ కన్నులు నీ సుందరమైనటువంటి దివ్య సుందర మంగళ విగ్రహాన్ని చూడటానికి తప్ప మిగతావి చూడటానికే. నిన్నె కాని పలుకనేరవు మా జిహ్వ లొల్లలనుచు పలుకనోడవీవు
మా మనంబులెల్ల మరిపించి దొంగిలితేమి శరవ చేయువారమింక కృష్ణ. నిన్నే కాని పలుక నేరవు మా జిహ్వలోంచి ఒక మాట వచ్చింది అంటే అది నీకు సంబంధించింది అయితేనే వస్తుంది. నీకు సంబంధించినటువంటి ఏ మాట మేము మాట్లాడటానికి ఇష్టపడం. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోగునే మదనములకు అన్నట్టుగానే ఆ చక్కటి మందార మకరందాలు ఆస్వాదించడానికి ఇష్టపడ్డ తుమ్మెద మిగతా పుష్పాలకి వెళ్తుందా? చక్కటి ఆ కమలాల మధ్యలో ఉన్నటువంటి తేనెని ఆస్వాదించేటువంటి ఆ తుమ్మెద, గండు తుమ్మెద మిగతా పద్మాలలోకి వెళ్తుందా? వెళ్ళదు. నిన్నే కాని పలుక నేరవు మా జిహ్వలొల్లనంచు పలుకనోడ నీవు మా మనంబులెల్ల మరిపించి, మా మనసులన్నీ మరిపించి దొంగిలించి ఇప్పుడు ఇట్లా అంటావా? తేమి చేయువారం ఇంకా కృష్ణ, నీకు చాలే కృష్ణ నీ నటనలు, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు కృష్ణ అంటూ మొరబెట్టుకుంటున్నారు గోపికలు. ఆ తర్వాత మరొక శ్లోకాలు రేపటి పాటలో ఈ స్త్రీలు మాట్లాడినటువంటి మరికొన్ని శ్లోకాలతో మంచి అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.